మాతృపితరులకు నమస్సుమాంజలి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపదల యందు తాల్మీయులు. సంపద కావాలి అని అందరం కోరుకుంటాం, కానీ దాన్ని ధర్మ మార్గంలో సంపాదించాలనేటువంటి ఓర్పు నేర్పు కలిగి ఉండటం. పుష్కల వాక్ చతురత్వం, భూప సభాంతరాలను పుష్కల వాక్ చతురత్వం, విషం సభాదరిద్రత అన్నారు. సభలో మాట్లాడలేకపోవటం అనేది ప్రతి వ్యక్తికి కూడా విషతుల్యంగా పరిణమిస్తుంది. కాబట్టి అటువంటి సభలో చిన్న సభ అయినా పెద్ద సభ అయినా మనం ధైర్యంగా స్థైర్యంగా మనం చెప్పదలుచుకున్నటువంటి అభిప్రాయాన్ని చెప్పగలం. అటువంటి శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి కనుక ఖండాంతరాలు దాటి దేశంగానే దేశంలో మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆయన చాటి చెప్పడం జరిగింది. అప్పటి వరకు ఆయనే పెద్దగా భారతదేశంలో గుర్తించలేదు. ఆయన చికాగో వెళ్ళటానికి ఎన్నో బాధలు పడ్డారు. ఆహారం లేక ఎన్నో రోజులు నీళ్లు దాగి బ్రతికారు, కానీ ఎక్కడ ఆయన భయపడలేదు. ఎప్పుడైతే చికాగోలో ఆయన ప్రసంగించి భారతదేశం యొక్క కీర్తి కిరీట జెండాని అక్కడ ఎగురవేశాడో అప్పుడు భారతీయులు గుర్తించారు. అప్పటి వరకు భారతీయులు గుర్తించారు. ఎప్పుడైనా సరే సమాజం ఎలా ఉంటుందంటే మనం ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చుకొని ఒక సక్సెస్ సాధించిన తర్వాతే ఈ సమాజం మన వైపు తిరిగి చూస్తున్నాం. అప్పటిదాకా మనల్ని పట్టించుకోదు, ఒక పురుగులాగా చూస్తుంది ఈ సమాజం యొక్క నైజం. కాబట్టి దానికి వివేకానందుడు కూడా అతీతుడు కాదు. కాబట్టి అటువంటి సభలో మాట్లాడగలగటం అనేది గొప్ప. అట్లాగే ఆది బాహా పటు శక్తి, జీవితం అనేటువంటి యుద్ధంలో పటుత్వంతో నిలబడి పోరాటం చేసేటువంటి శక్తి. ఆది అంటే యుద్ధం, ఆది బాహా పటు శక్తి. యశమునందు అనురక్తి, ఎప్పుడు కూడా మన ప్రతిభ నలుగురికి తెలియాలనేటువంటి అనురక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. యశమునందు అనురక్తి. విద్యందు వాంఛ పరివృద్ధి. విద్య అంటే ఇక్కడ సంస్కారం. ప్రతి వ్యక్తి కూడా సంస్కారాన్ని కలిగి ఉండటం అనేది ఈ లక్షణాలన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా వివేకానందుడిలో నాకు ఆయన యొక్క జీవిత చరిత్ర చదివినప్పుడు అనిపించింది. కాబట్టి ప్రతి వ్యక్తి జన్మించినటువంటి ప్రతి వ్యక్తికి తల్లిదండ్రులు వివేకానందుడి యొక్క జీవితాన్ని బోధిస్తూ కనుక వారిని పెంచాలి. కానీ ఇవాళ సమాజంలో పేరెంట్స్ ఇదే తప్పండి. కాబట్టి మీరు ఎవరింటే వాళ్ళు చేసుకోవటం కాకుండా ఒక 10 మంది ఒక పక్కన మీరు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా దీన్ని నిత్య సాధన రూపంలో కొనసాగించడానికి కావాల్సినటువంటి సహకారాలు మా యొక్క గురువులు మా యొక్క కార్యవర్గం వీళ్ళందరూ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఒక 10 నిమిషాలు బాగున్నాము. మీ అందరూ కూడా మరి గురువు గారి మెమోంటో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అధికంగా ఆర్థిక సాయం చేసిన వాళ్ళకి మరి ఈ రోజు జరిగిన కార్యక్రమానికి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి చిన్న ఓంకారం పోటీస్తాము. అధికంగా బరువు తగ్గిన వాళ్ళకి ఎవరు ఒక్కళ్ళే బరువు తగ్గిన బాగా అవయ్యు మరి వారికి కూడా చిన్న బరువు కూడా ఈ కార్యక్రమం చేస్తారు. గ్రూప్ ఫోటో తీసుకొని మరి వీలైతే 2-3 అవసరాలు మీరు రెడీగా ఉన్నాయంటే అది కూడా చూసుకొని ఒక పావు గంటలో మొత్తం కార్యక్రమం అయిపోతుంది. ఎవ్వరు కూడా వెళ్ళకండి, ఈ శిబిరంలో ముఖ్యంగా వెళ్ళకండి. సహకరించిన వారందరూ కూడా మీరందరూ కూడా రేపటి నుంచే నిత్య సాధన అనేది మీరు ఒక టైం అనుకోండి, ఒక నిర్దిష్టమైన టైంలో ఆ టైంలో అందరూ కూడా అమ్మవారి యొక్క రూపాన్ని ఎంతో ఉపాసించినటువంటి బోధరామాత్యుడు అమ్మవారిని ప్రార్థించడానికి చక్కటి తెలుగు భాషలో చెప్పినటువంటి పద్యం ఇది. అందుచేత ఆ అమ్మ త్రిశక్తి రూపంలో ఉంటుంది. అందుకనే మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి రూపంలో అమ్మవారి త్రిశక్తులను కూడా లోక కళ్యాణార్థం భక్తులకు ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ తల్లి విద్యను, ధనాన్ని, శక్తిని కూడా ప్రసాదిస్తుందట. అందుచేత కుంకుమార్చన ద్వారా ఆ మహేశ్వరి యొక్క మహా అనుగ్రహాన్ని భక్తులు పొందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యోగాభ్యాసం చేసేటటువంటి వారు ఆ అమ్మవారిని ఆరాధించడం ద్వారా కుండలిని శక్తి కూడా జాగృతమై మహోన్నత
ఆదిశంకరాచార్యుల వారు మనకి సౌందర్య రాగంలో ఇలా చెప్తారు. మూలాధారే కమపి మణిపూరే ఉదవహం స్థితం స్వాధిష్టానే వృత్తివర్గం ఆకాశం వై మనోమధ్యే సకలమతి కార్యక్రమాన్ని జరపడానికి కావాల్సినటువంటి స్థలాన్ని అందించినటువంటి ఈ కేసీ హై స్కూల్ మేనేజ్మెంట్ హర్ష గారికి, కార్యక్రమాన్ని నిర్వహించడానికి కావాల్సినటువంటి స్ఫూర్తిని అందించినటువంటి శ్రీ కళాధరయ్య గారు, అలాగే మంగళగిరి నుంచి దీక్షా గురు మాతాజీ గారు వచ్చారు, భవానీయుడు గారు, ఈ భవానీపురం 1 శాఖ అధ్యక్షులు ఇతరుడు గారు, ఇంకా మిగిలినటువంటి కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా ఈ అమ్మవారి కుంకుమ పూజ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా గురువుగారు మనకి షట్చక్రాల గురించి చెప్పారు. ఈ షట్చక్రాలు మనకి సుషుమ్న రాడి నుంచి కొండని జాగ్రత్త కలిగి మనకి ఈ సహస్రాల దాకా ప్రయాణం చేయాలి. మనం యోగ సాధకులు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యోగ సాధకులే. నేను ఈ ప్రాంగణంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు లలితా సహస్రనామ పారాయణం అనేది జరుగుతుంది.